అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా మేమైతే హైదరాబాద్ వెళ్ళాం కదా! అక్కడైతే మేము లూలు మాల్‌కి వెళ్ళాము. మీరు కూడా ఒకసారి నాతో పాటు లూలు మాల్‌ని చూసేయండి. లూలు మాల్ అయితే చాలా బాగుంది. మిస్ కాకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే లూలు మాల్‌కి వెళ్ళడానికి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా అలాగ మేమైతే లూలు మాల్‌కి వచ్చేసాము. కనిపిస్తుంది కదా! అదే లూలు మాల్. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది. ఎందుకంటే పాప పుట్టాక నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలా తక్కువ బయటికి వెళ్ళడం. ఎందుకంటే పాపతో కష్టం కదా! ఆఫ్టర్ 2 ఇయర్స్ అయితే నన్నైతే తీసుకొచ్చాడు హైదరాబాద్‌కి. సో, ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకా లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది లూలు మాల్ అయితే. సో, అలా చూస్తూ కొంచెం ముందుకైతే వెళ్ళాము. పక్కన ఒక స్టోర్ అయితే ఉంది. ఆ స్టోర్‌లోకి అయితే వెళ్ళిపోయాము. ఆ స్టోర్ కూడా చాలా పెద్దది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఈ షెల్ఫ్ మొత్తం డైరీ మిల్క్సే ఉన్నాయి. ఈ హాట్ డైరీ మిల్క్ అయితే చాలా బాగుంది. కానీ నాకైతే తీసివ్వలేదు. జస్ట్ ఇది ఫోటో కోసం అలా పెట్టాడు. మీరు కూడా ఒకసారి నాతో పాటు స్టోర్ అయితే చూసేయండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో. అలా మేమైతే ముందుకొచ్చేసాము. అక్కడైతే అంత డ్రై ఫ్రూట్స్ కలెక్షన్. ఇక్కడైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, కిట్ క్యాట్ తింటారా? కిట్ క్యాట్ తినండి. కుక్కలకు సంబంధించినవన్నీ ఉన్నాయి. కుక్కలకి క్యాట్స్ పెడిగ్రీ అన్నీ ఉన్నాయి. ఏమైంది? అయ్యో, యాక్చువల్లీ ఏమైందంటే నేను షాప్లోకి వచ్చాను కదా, చూస్తూ ఉంటే ఒక పాప అయితే వచ్చింది నా దగ్గరికి. ఆంటీ నేనైతే తప్పిపోయాను, ఒకసారి కాల్ చేయరా అనిందనమాట. యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆ స్టోర్లోనే ఉన్నారు. చాలా పెద్ద షాప్ కదా అది. సో అందుకని తనైతే ఇంకా కనిపించకపోయేసరికి నా దగ్గరికి అయితే వచ్చింది. పాపం ఏడుస్తూ ఉండింది. సరే అని వాళ్ళ పేరెంట్స్ నెంబర్ అయితే తను తెలిసినట్టుంది. నెంబర్ చెప్పింది. నేను కాల్ చేశాను. మేమైతే ఈ కార్నర్లో ఉన్నాం, వాళ్ళైతే ఆ లాస్ట్న ఉన్నారు. తర్వాత చెప్తే వచ్చి తీసుకెళ్లారు. అందుకని చెప్పేసి నాకు వచ్చి మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. అందుకని నేను జాగ్రత్తగా ఉండు ఈసారి అని చెప్పాను. మనం పిల్లలతో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న హ్యాపీలో కొన్నిసార్లు వాళ్ళని మర్చిపోతాము. అందుకని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం తిరిగితే బాగుంటుంది. ఇంకా తర్వాత అలా చూస్తూ ఇలా ముందుకైతే వచ్చేసాం కదా, ఇక్కడ అంతా కిడ్స్ సెక్షనే. మొత్తం వాళ్ళు ఆడుకునే దానికి చాలా అయితే ఉన్నాయి. మా పాప అయితే అడిగింది ఏమైనా తీసివ్వమని. మేమైతే ఏమీ తీసివ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో. ఓన్లీ టాయ్స్ కలెక్షన్ ఇదంతా. ఈ కార్నర్లో అయితే ఉంది ఇదంతా. చాలా బాగున్నాయి టాయ్స్ కూడా. చెప్పు. రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది. శరణ్ సే హాయ్. హాయ్ పాపా ఇక కాలు మీద వేసుకుంటే జాగ్రత్త. పట్టు ఇప్పుడు.
ఇదిగో మాన్సి, ఇవన్నీ జస్ట్ చూసేదానికే, సరేనా? కొనుక్కోకూడదు. రేపు నేను కొనిస్తా. సూపర్. మన షాప్లో అలాంటి మన షాప్లో అలాంటి ఇప్పుడు దాకా చెప్పేది అదే. ఒక్కటి కాదు, 0 కూడా లేవరా. అవి తీసుకుంటే మళ్ళీ మనం పెట్టుకోలేము, అక్కడ వాళ్ళు పంపించేస్తారా. రేపు మనం రండి ఇంకా చాలా చూసేది. సో అలాగా గ్రౌండ్ ఫ్లోర్లో మేమైతే అదొక్క షాప్ చూసాము ఇంతసేపు. ఇంకా అయితే చాలా ఉన్నాయి కదా ఫ్లోర్స్. సో ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమున్నాయో కూడా చూసేద్దాం వెళ్ళి ఒకసారి. ఒప్పు చేసావా లాస్ట్కే? అక్కడ ఆ వీడియో తీయకుండా నువ్వు బొబ్బల్లా వేస్ట్ చేసావు. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడైతే మేము ఈ షాప్లోకి అయితే వెళ్ళిపోయాము. అంతా లేడీస్ కలెక్షన్ మొత్తము బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లిప్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పాను కదా మ్యాచ్ ఉంది కదా, అందుకని మేము ఏం తీసుకెళ్ళలేదు. ఏమైనా తీసుకున్నా వాళ్ళు అక్కడ లోపలికి తీసుకొని ఇవ్వరు. అక్కడున్న డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇంకా రూమ్కి వెళ్ళట్లేదు కదా, అందుకని తీసుకోలేదు, డైరెక్ట్ మ్యాచ్ కాబట్టి. ఇంకా ఈ షాప్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది, మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ. ఇంకా అలాగే ఈ షాప్ అంతా చూసేసాము. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. మా పాప ఏమో అక్కడ ప్లే జోన్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పి గోల చేస్తుంది. ఇంకా ప్లే జోన్కి అయితే అసలు నేనైతే వెళ్ళలేదు, వీడియో కూడా తీయలేదు ప్లే జోన్ది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది కన్ఫామ్గా, అక్కడ ఏమన్నా చూడాలి అని. అంత టైం అయితే లేదు కదా, అందుకని ప్లే జోన్కి అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేద్దాం రామో. ఇంకా అలాగ మేమైతే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మా పాప అయితే వదలట్లేదు, ఆ కిడ్స్ జోన్కే వెళ్దామని చెప్పి. ఇంక మేము ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేసాము. చూస్తున్నారు కదా ఇదంతా లూలు మాల్ అని, ఇంకా చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము.
యాక్చువల్గా ఒక షాప్లోకి అయితే వెళ్ళాను. అక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయి. నేనైతే రియల్ ప్లాంట్స్ అనుకున్నాను. అవి దగ్గరికి వెళ్ళి చెక్ చేసేదాకా నాకు అర్థం కాలేదు అవి రియల్ ప్లాంట్స్ కాదు అని. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇవైతే మన ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. నేనైతే వాటి దగ్గరికి వెళ్ళి టచ్ చేశాను అవి రియలా కాదా అని. అప్పుడైతే నాకు అర్థమైంది రియల్ ప్లాంట్స్ కాదు అని. బాగున్నాయి కదా, మీకు కూడా నచ్చాయా? ఇంకా అలాగ ముందుకైతే వెళ్ళిపోయాను. మీరు కూడా ఒకసారి చూసేయండి నాతో పాటు ఈ షాప్ని. ఈ షాప్లో వచ్చేసి మొత్తం ఇవే ఉన్నాయి. ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మిషన్స్ అవన్నీ. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కర్టన్స్ అవి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కూడా. చాలా సింపుల్గా క్లాసీగా ఉన్నాయి ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడుండే చూడండి ఎంత బాగుందో అసలుకి. మేమైతే మ్యాచ్ కానీ లేకుండా ఉంటే కన్ఫామ్గా నేనైతే ఏదో ఒకటి కొనుండేదాన్ని. అంత బాగా నచ్చాయి నాకు అక్కడ. అది ఏం చేసుకున్నాం చెప్పు. మంచి చూడు బల్లె ఉన్నాయి. ఏంది ఇదే క్లీన్ చేసేది బల్లెల్లో అక్కడ డ్రెస్ గుచ్చుకుంటుంది. ఆడేముందిరా నా డ్రెస్ గుచ్చుకునేదానికి? నాకు తెలిసి వాచ్ దగ్గర ఉంటుంది. ఆయన వెళ్ళిపోతలేరా. ఇంకా ఆ షాప్లో అయితే అలా చూసేసి మేమైతే బయటకు వచ్చేసాము. మీరు కూడా చూసారు కదా అన్నీ ఏమున్నాయో, బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అప్పటికే టైం అనేది 1 అయిపోయింది. ఇంకా చాలా టైం అయితే లేదు, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోవాలి కదా మ్యాచ్కి. అందుకనేసి మేము అంతా ఫాస్ట్గా చూసేస్తున్నాము. మీకు అంతా చాలా తక్కువ చూపించింది. ఇంకా చాలా ఉన్నాయి, అటు సైడ్ అంతా ఉన్నాయి షాప్స్ అన్నీ. నాకు అదంతా చూసే టైం లేక నేనైతే వన్ సైడ్ చూశాను మొత్తము. ఇంకా అలాగ కొంచెం అయితే వీడియో తీసేసాను. మీరు కూడా ఒకసారి నాతో పాటు చూసేయండి మిగతాది బయట కూడా ఎలా ఉందో. ఇంకా అలాగైతే మేము లంచ్ చేసేదానికి పైకి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్ అనేది నెక్స్ట్ ఫ్లోర్లో ఉంది. సో అందుకని మేము పైకి వెళ్తున్నాము. అక్కడైతే ఫైర్ స్టోన్ ఉంది, మేమైతే అందులోకి వెళ్ళిపోయాము. అక్కడ ఓన్లీ బఫే అన్నారు. సరే ఇంకెక్కడైనా అదే కదా అనేసి మేము అక్కడే. కానీ నేనైతే ఆ వీడియో అనేది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అది కూడా కొంచెం లాంగ్ ఉంటుంది. అక్కడ నేను అన్ని వీడియో తీశాను కదా, అవన్నీ మీకు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇంకా అలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం పైకి. చూడండి ఇదంతా ఫుడ్ కోర్టేను, బాగుంది ఇక్కడ కూడా. గుడ్ గర్ల్ మాన్సీ, ఈస్ ఏ గుడ్ గర్ల్. మాన్సీ
మాన్సీ ఈస్ ఏ గుడ్ గర్ల్. తాగదాం. అందరూ తినగలుగుతామా మనం? ఇంకా చూస్తున్నారు కదా, ఇదేను 5 స్టార్. ఇప్పటితో చాలా బాగుంది ఫుడ్ అంతా. నేనైతే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము అక్కడ నుంచి. అండర్ గ్రౌండ్లో కూడా ఒక ఫ్లోర్ ఉందన్నాడు మహేంద్ర, అందుకనేసి మేము నెక్స్ట్ వచ్చేసి అక్కడైతే వెళ్ళాము. మీరు కూడా ఒకసారి చూసేయండి నాతో. అక్కడైతే అన్నీ చాలా బాగున్నాయి. అంతా ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ అవే ఉన్నాయి. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ మొత్తం ఆ ఫ్లోర్లో మొత్తం అవే ఉన్నాయి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాము. మీరు కూడా ఒకసారి అలాగ చూసేయండి. మనమైతే చెప్పిన ఫ్లోర్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయి. కాముగా ఉండేవాడు వండుకున్న నన్నైతే ఫిషెస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. నాకైతే స్మెల్ అయితే అస్సలు పడదు. ఇంకా అయినా వీడియో కోసమని నేనైతే వెళ్ళాను. అక్కడైతే అన్ని ఫిషెస్ అయితే పెట్టేసి ఉన్నారు. కట్ చేసి రొయ్యలు ఇంకా అవన్నీ పెట్టేస్తున్నారు. క్రాబ్స్ మొత్తం పెట్టారు. చాలా స్మెల్, అయినా కష్టపడి తీసాను నేనైతే వీడియో. ఎందుకంటే ఫిషెస్ అవి ఇవి అన్నీ మేము తినము, అందుకని ఆ స్మెల్ అనేది నాకు పడదనమాట. కష్టపడి చూస్తున్నాను దగ్గర నుంచి. నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోయాను అక్కడ. ఇంకా వీడియో తీసేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా ఒకసారి చూసేయండి అయితే అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో. నువ్వు దూరంగా ఉన్నమే, దాన్ని ఎత్తుకో. ఇదేంది ఇంత పెద్దగా ఉంది ఫిషా? ఏయ్ మాన్సి, ఇదేంది మా హీరా? స్క్విడ్ చేపలు. సాల్మన్ ఫిష్, క్లీన్డ్ ప్రాన్స్ అంట. రొయ్యలేవే వచ్చిన రొయ్యలు. అదే అర్థమైంది నాకు కూడా. నీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి, మళ్ళీ ఎత్తుకోవడం ఉంది కదా. దగ్గర నుంచి చూడు ఫిషెస్ కళ్ళని. ఫిష్ కిసి పెట్టమా. చిట్టోలు ఫిష్, హ్యామర్ ఫిష్. హాయ్ హాయ్ చెప్తున్నాడు అమ్మ అన్నిటికీ. పెద్ద ఫిష్, పెద్ద ఫిష్ అన్నీ కలిపేస్తాను ఐటమ్ మొత్తం. రొయ్యలు, చేపలు, ఫిష్, వచ్చిన రొయ్య, సగం ఫిష్. జేబులో పెట్టుకో. ఇక్కడ వేయకూడదు, జేబులో పెట్టుకొని బయట ఎద్దు. కొత్త వెళ్ళిపోతే నుంచి టైం వేస్ట్ అయిపోతుంది. నా జోబులో పెట్టి డబ్బులు పడితే లేదు. దేని అయ్యా? హోటల్ కాళ్ళు, ఇది బోటి పేగులు, అది ఇంట్రెస్ట్ అయిన లివర్, హార్ట్, కన్ననకాయ, హార్ట్. మీట్ బాల్ ఎడదు తొడ, హోటల్ తొడ, ముందు హోటల్.
చికెన్ కర్రీ డైరెక్ట్ పొయ్యిలో పడేయడం డైరెక్ట్ వేసేయడమేనా? చిల్లర రేట్ చూసా చూసా గోబీకి చికెన్కి తేడా తెలీదు. ఆ ప్లేట్ చెప్తే అది నమ్మేస్తారు మీరు. కాల్చిన కోడి, నాటుకోడి, టర్కీ కోడి, దీన్ని నల్లగా ర్యాబిట్. ఇది కడక్నాథ్ చికెన్. ఇది కడక్నాథ్ ర్యాబిట్ అద్దా పొడుగ్గా. ఏం చేసి చూడకూడదురా. చూశారు కదా, ఇదంతా నాన్ వెజ్ సెక్షను. యాక్చువల్గా అసలు నేనైతే అక్కడ అంతసేపు ఉండలేకపోయాను. వీడియో కోసం నేనైతే ఉన్నాను అంతసేపు. ఇంకా తర్వాత వచ్చేసి వెజిటబుల్స్ దగ్గరికి, ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. దగ్గరికి వెళ్ళిపోదాం పదా. ఫ్రూట్స్ ఇటా ఒక లైన్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదా. తినే ఫుడ్ అంతా ఇందాక ఇది మిస్ అయింది. అదే అందుకే కదా ఫస్ట్ పైకి పోదాం. మళ్ళీ పైకి వెళ్ళి ఫోటో తీసుకోవాలా? ఎన్ని కేక్స్, ఆల్ టైప్ ఆఫ్ బ్రెడ్స్, ఏం డోనట్స్ ఇయా? డోనట్స్ పా వద్దాయి. అవన్నీ తినేటి కాదు చిట్టమ్మ. నువ్వురా, నువ్వు బొబ్బులకు నోట్లో పెట్టుకో ఫస్ట్. తెలీదు. మహి వస్తున్నారా? ఇంకొక పిజ్జా డైరెక్ట్ పెట్టుకోవడం. ఖర్జూరాల రకాలు మొత్తం డ్రై ఫ్రూట్స్. మాన్సీ పట్టుకు తప్పదు మళ్ళీ. 160 ఇరాను, యుఏఈ. మేడం ఫోటో తీయకూడదంట. మేడం ఫోటో తీయకూడదంట. మేడం అక్కడ ఫోటో తీయకూడదంట. ఎవరు చెప్పారా? చెప్పింది. ఆరెంజెస్, ఏమైందా? పదమహి పది ఫాస్ట్గా పద. పై మళ్ళీ ఫోటో తీసుకోవాలి. యాపిల్స్, రకాల యాపిల్స్. వెళ్ళిపోదాం పద. జాంకాయ చూడు, ఎంత పెద్ద జాంకాయో. కానీ పెట్టుకున్నావనుకో ఇచ్చుకుంటాది. చీకో, సపోటా, ఏంది ఇదే? రామాఫలం. సో ఫైనల్లీ మ్యాక్సిమం నేనైతే మాల్ మొత్తం చూపించాను. మీరు కూడా నాతో పాటు అయితే చూసేశారు కదా. అండ్ అండర్ గ్రౌండ్లో అయితే ఏమేమి ఉన్నాయో కూడా చూసేశారు కదా. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కానీ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను. ఇంకా మేమైతే మాల్ అయితే మొత్తం ఇలా చూసేసాము. మాల్ మాత్రం చాలా బాగుంది. టైం కానీ ఉంటే మనం ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. నాకు ఉన్నంత టైంలోనే మీకైతే మ్యాక్సిమం మాల్ అనేది చూపించాను. అండ్ ఇంకొక వీడియోతో మీకు త్వరలో ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.